ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో క్రమముగా దేవుని వాక్యం వింటూ దేవుని సన్నిధానంలో ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయుచున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నిండారులుగా దీవించునుగాక. మంచిది ప్రియులారా, ఆమెనన్న మీ అందరితో ప్రభు తోడై ఉండి మెండైన దీవెనలతో తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. ఈ దిన కాలమున మనము ధ్యానము చేయబోతున్నటువంటి అంశ భాగము ఏమిటి అనగా, విశ్వాసికి ఎవరితో సమ్మతి ఉండాలి. సమ్మతి 51వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుతున్నాం. 12వ వచనాన్ని, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలుగచేసి నన్ను దృఢపరచుము. సమ్మతి అంటే ఇద్దరి మధ్య ఉండేటటువంటి ఒద్దిక, వడంబడిక. ఎవరు ఈ మాట మాట్లాడుతున్నారు? దావీదు. ఎవరితో చెప్తున్నాడు? దేవునితో. దేవా, నీకు నాకు మంచి ఒద్దిక ఉండేది, కానీ నేను చేసిన పాపం మన ఇద్దరికి ఉన్న ఒద్దికను తెగిపోయేటట్టుగా చేసింది. నువ్వు పరిశుద్ధుడవే ప్రభువా, కానీ నేను చేసిన తప్పిదం నీ నుంచి నేను దూరం అయిపోయేటటువంటి రీతిగా, మన ఇద్దరికి ఉన్న వడంబడిక తెగిపోయేటట్లుగా, మన ఇద్దరికి ఉన్న ఒద్దిక వేరైపోయేటట్లుగా జరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ ప్రార్థిస్తున్నాను అని అంటూ, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించినది. శుద్ధ హృదయాన్ని నాకు కలుగచేయి అని చెబుతూ, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము అని అంటూ 12వ వచనంలో అన్నాడు, నీ రక్షణానందము మరలా నాకు. అంటే ఒకప్పుడు నాకు నీతో ఏముండేది? రక్షణ ఆనందం ఉండేది ప్రభువా. నీతో నాకు మంచి ఒద్దిక ఉండేది. నేను ప్రభు అని పిలిస్తే నువ్వు పలికేవాడివి, తండ్రి అని అంటే వినేవాడివి, కుమారుని దర్శించినట్లుగా దర్శించేవాడివి. ఈరోజు నా పాపం, నీకు నాకున్న బంధం తెగిపోయింది కాబట్టి మరలా సమ్మతి గల మనస్సు చేత నన్నేం చేయాలి? నువ్వు దృఢపరచు అన్నాడు. సమ్మతి అనంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒడంబడిక, ఒకరితో ఒకరు. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రసంగి అనే భక్తుడున్నాడు. ఆయన కూడా మాట్లాడుతూ అంటాడు, సమ్మతిని గురించి చాలా చక్కటి, కూడి నడుతురా సమ్మతి లేక అనే విషయాలు ఆమోసులో కూడా మాట్లాడతారు. సో దేవుని బిడ్డలముగా, విశ్వాసులముగా మనము ఎవరితో సమ్మతి కలిగి ఉండాలి అంటే, ఒద్దిక కలిగి ఉండాలి, దగ్గర కలిగి ఉండాలి అని అంటే చాలా విషయాలు ఉన్నాయి. కొన్నింటిని మనం చూద్దాం. రండి, మొదటిగా ఆమోసు గ్రంథానికి వెళ్దాం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా ఎర దొరకక సింహము అడవిలో గర్జించున. చాలు మనకు అవసరం లేదు మిగతా విషయాలు. మొదటిది ఆయన చెబుతున్నాడు, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. నిజమే ప్రియులారా, ఒక కుటుంబములో దేవుని ప్రియబిడ్డలముగా భార్యాభర్తలకు ఒకరి ఎడల ఒకరికి ఒద్దిక ఉండాలి. అలాగే తల్లిదండ్రులు పిల్లలకు కూడా ఒకరికి ఎడల ఒకరు ఒద్దిక కలిగి ఉండాలి. ఒద్దిక లేదనుకోండి, సంసారము వృద్ధిలోనికి రాదు. ఎవరి దారి వాడిదే, ఎవరి విధి విధానం వాళ్ళదే.
ఎవరి సొంత నిర్ణయాలు వాళ్ళదే, ఎవరికి మాటలులా, చేసేటప్పుడు ఒకరితో పంచుకునేదిలా ఇలాగ ఉంటే కన ఆ సంసారము అభివృద్ధి చెందదు ప్రియులారా, అది పాడైపోయేదిగా ఉంది. అందుకే మొదటిదిగా ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీరు 3వ అధ్యాయం అంతటిని చదువుకుంటూ వస్తే ఎవరితో విశ్వాసికి సమ్మతి ఉండాలి అంటే దేవునితో విశ్వాసికి సమ్మతి ఉండాలి. ఎవరితో ఉండాలి? దేవునితో విశ్వాసికి సమ్మతి ఉండాలి. ఇప్పుడు మీరు అడగాలి, దేవునితో సమ్మతి లేకోకుండా చెడగొట్టేది ఏంటి? దేవునితో ఒడంబడిక లేకుండా దూరం చేసేది ఏంటి అని అడిగితే మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం నుంచి అద్భుతకరమైనటువంటి మాట 18, 19 వచనాలు మనం చూద్దాం. 18, 19, 20 కూడా చూద్దాం ప్రియులారా. 18, 19, 20. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించిన మాట నుంచి చూస్తున్నాం. 19, 20 చాలా ప్రాముఖ్యమైనవి. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. చాలు ప్రియులారా, ఏంటంటున్నాడు ఇక్కడ? 18 నుంచి మనం చూస్తున్నప్పుడు దేవునికి మనకు సమ్మతి లేకుండా చేసేది పాపం. అవును ప్రియులారా, దేవునికి నరునికి ఇద్దరికి ఒక మంచి బంధం లేకుండా చెడగొట్టేది క్షణికావేశాలతో చేసేటటువంటి పాపాలు. అందుకే 2 విషయాలు చెప్పాడు చూడండి అక్కడ, అద్భుతకరమైన మాటలు. మొదటిది 19వ వచనంలో అన్నాడు, మీరు సమ్మతించిన మాట వినిన ఎడల భూమి యొక్క మంచి ఫలములను మీరు అనుభవిస్తారు. నా బిడ్డలు కదా మీరు, నా బిడ్డలైన మీరు నాతో ఒద్దికగా ఉండి నా మాట మీరు వింటూ ఉన్నట్లయితే గన భూమి యొక్క మంచి ఫలాలు మీరు పొందుకుంటారు. వినకపోతే 20వ వచనంలో అది కూడా చెప్పాడు, సమ్మతింపక తిరగబడిన ఎడల ఖచ్చితంగా మీరేమవుతారు? ఖడ్గము పాలగుదురు అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈరోజు చాలా మందికి ఈ ఒద్దిక లేకోకుండా చాలా నష్టాలకు గురవుతున్నారండి. ఉదాహరణకు కుటుంబ జీవితంలోనే మంచితనముతో ఏదైనా సాధించుకోవచ్చు. మాట విని తిరగబడ్డాం అనుకోండి, వచ్చే ఆశీర్వాదాలన్నీ పోయే పరిస్థితి. అందుకే అన్నాడు, సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా. దేవునితో ఒక విశ్వాసికి ఒద్దిక ఉంటే దేవుని మాట వినడానికి ఏ రోజు కూడా నిర్లక్ష్యము చేయడు. ఏ రోజు నిర్లక్ష్యం చేయడు. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి, భార్యాభర్తలకు ఇరువురికి ఒకరి మీద ఒకరికి ఒద్దిక ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు గమనించి చూడండి, వారి దాంపత్య జీవితంలో దాపరికాలు ఉండవు. భర్త మాటను భార్య గౌరవిస్తుంది, భార్య మాటను భర్త గౌరవిస్తాడు. వారి దాంపత్యం అన్యోన్యంగా కొనసాగుతుంది. అలాగే దేవుని బిడ్డలమైన మనం దేవునితో సమ్మతి కలిగి ఉంటే దేవుని మాటలు మనం వింటాం, మనల్ని ఆయన దీవిస్తాడు. ఏం తక్కువ? వెలకట్టలేని దీవెనలు ప్రియులారా. దీవెనలు అంటే ఏదో భూమిలో ఆస్తులు కొనుక్కోవడమే కాదు, ఆయుర ఆరోగ్యములతో క్షేమంగా ఉండడం, తృప్తికరంగా తిన్నది కొంచెమైన ఆరోగ్యంగా బ్రతకడం, అది చాలు ప్రియులారా, గొప్ప దీవెన. అందుకే అంటున్నాడు, సమ్మతి దేవునికి విశ్వాసికి లేకుండా చెడగొట్టేది పాపం. ఒక మాట మీకు చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19, 20 వచనాలు కలిసి ఉన్నాయి. ఒకసారి మనం చదువుకుందాం.
ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను ఏం చేద్దాం? సమ్మతి పరుచుకుందాం. దేనిలో యోహాను అంటున్నాడు, మనం చేసే తప్పు పక్కనోళ్ళు చెప్పడం కాదు, అది తప్పని మనకు కూడా మన హృదయం చెప్తుందట. మనం ఏమనుకుంటామంటే మనం చేసే తప్పు వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, మన తప్పును మన హృదయము ప్రతినిత్యము గద్దిస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను వాక్యం చెప్పాను, ఒక తప్పిదాన్ని ఖండించాను. ఉదాహరణకు మీకు కోపం వచ్చింది అనుకోండి. ఎందుకు వచ్చింది కోపం? నేను వాక్యం చెప్తే మీరు వెళ్ళిపోవచ్చు కదా. మీ హృదయం మీతో చెప్తుంది, చూడు నువ్వు ఈ తప్పు చేసావు, అందుకే సేవకుడు హెచ్చరించాడు, ఇది దేవుని మాటగా చెప్పాడు, నీలో ఈ తప్పు ఉంది అని. నాకన్నా ఎక్కువగా నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది. ఈ తప్పే నువ్వు చేయకపోతే నేను తలదించుకునేదాన్ని కాదు కదా అని హృదయం మాట్లాడుతుంది. మన హృదయాన్ని పక్కన పెడతాం. సేవకుడు అన్నాడు, పాస్ అన్నారు అనుకుంటాం. మన హృదయం మనతో మాట్లాడుతుంది. ఎట్లా మాట్లాడుతుంది అంటారా? చెప్తాను. హృదయం ఎట్లా మాట్లాడుతుందన్న, ఉదాహరణకు కరెంట్ అక్కడుంది, వైరు ఇంట్లోకి సప్లై అయింది, మధ్యలో మొత్తం పైన ఒక టేప్ వేశారు వైరు అతికించడానికి. టేప్ ఊసిపోయింది. టేప్ ఊసిపోతే మనం వెళ్ళాం దాన్ని బిగించాలని చెప్పేసి. మనం అక్కడికి వెళ్ళిపోగానే టేప్ తీసుకొని ధన అని చుడతామా? ఏం చుట్టచ్చు కదా, ముందు టేపే ఉన్నింది, చుట్టచ్చు కదా. మన హృదయం చెప్తుంది, నువ్వు ఏమొక్కరవ జాగ్రత్త దాన్ని టచ్ చేసావంటే నేను షాక్ కొడుతుంది, కాబట్టి ఒక 10 రూపాయలు పోతే పోయింది, కరెంట్ ఐపర్ పిలిచి చుట్టించుకో ఉంటుంది. పాస్టర్ గారు చెప్పారండి వైరు దిగిపోతే కరెంటుని పిలిపించుకోమని. ఎవరు చెప్పారు మనకు? మన హృదయం చెప్పింది. ఫ్యాన్ చెడిపోయింది, మన హృదయం చెప్పింది, తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? రిపేర్ చేసి అతనికి ఇవ్వు. ఇవన్నీ మన హృదయం చెప్తున్నాయి మనకు. పాస్టర్ గారని చెప్పాలా? అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తీసుకొని దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఈ మాటలన్నీ చెప్పేది హృదయం. ఇక్కడ కూడా అంటున్నాడు, మనలో ఉన్నటువంటి పాపాన్ని దోషాలను అనునిత్యము చెప్పేది కూడా ఎవరు? హృదయం. అయితే అంటున్నాడు, ఆ హృదయమును దేవుని ఎదుట సమ్మతి పరుచుకుంటే, ప్రభువా పొరపాటుగా చేశాను ఇంకా చేయంలే అని ఆయన ఎదుట నువ్వు సమ్మతి పరుచుకుంటే ధన్యుడవు అని అన్నాడు. అందుకే మొట్టమొదటి విషయం ప్రియులారా, దేవుని బిడ్డలకు, విశ్వాసులుగా పిలువబడుతున్న మనకు దేవునితో సమ్మతి ఉండాలి. ఒక మాటను చూద్దామా? ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 5వ వచనాన్ని 8వ అధ్యాయము 418వ పేజీలో 8వ అధ్యాయము 5వ వచనము. రాజవైన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దాననే రాజవైన తమ దృష్టికి దయ పొందిన దాననై రాజవైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడలను రాజవైన తమ సకల సంస్థానములలో నుండి యూదులను నాశనము చేయవలెనని హమెదతా కుమారుడైన హగాగియుడైన హామాను రాయించిన తాకీదుల చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞ ఇయ్యుడి. ఎవరు అడుగుతున్నారు? ఎస్తేరమ్మ. ఎవరిని అడుగుతుంది? రాజును అడుగుతుంది. రాజు దగ్గరకు వచ్చి చంపేస్తాడు, కానీ రాజు చంపలా. ఎస్తేరు ప్రార్థన చేసుకుని తెగించి వచ్చేసింది. ఏది చనిపోతే చనిపోయాను, నా జనాల కొరకు మేలు చేయడానికి నేను అడుగు వేద్దామని అడుగు వేసింది. రాజు దయగా ఆమెతో మాట్లాడుతూ, ఎస్తేరు ఏం కావాలమ్మా నీకు? సగం రాజ్యం అడుగు ఇచ్చేస్తాను అని అన్నాడు. అప్పుడు ఎస్తేరు అంటుంది, రాజా నీకు సమ్మతమైతే
అంటే నేను వచ్చాను కదా, నాతో నీకు ఒద్దిక ఉన్నట్లయితే, నేను రావడం నీకు సమ్మతి అయితే, నా జనాలందరూ చావు బతుకుల మధ్య ఉన్నారు. ఆ హగాగీయుడు అనేటువంటి హామాను కుయుక్తిగా మీతో సంతకం పెట్టించి అందరిని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానితో నీకు సమ్మతి అయితే ఆ శిక్షను రద్దుపరచు. ఒక ఎస్తేరుకు రాజుతో సమ్మతి ఉంటే, విశ్వాసులముగా లేదా సేవకులముగా దేవుని బిడ్డలముగా పిలువబడుతున్నటువంటి మనకు రారాజైన దేవునితో ఏముండాలి? సమ్మతి ఉండాలి. ఇలాగ మనం చెప్పగలగాలి, రాజా, దేవా, తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను, నా మీదికి, నా ఇంటి మీదకి వస్తున్న ఉపద్రవాన్ని దయతో నువ్వు తొలగించు అని. మొదటిది ప్రియులారా, దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, దేవునితో విశ్వాసికి సమ్మతి ఉండాలి. రెండవది ఎవరికి చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా, 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. 5వ వచనాన్ని మనం చూద్దాం. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. చాలు, అవసరం లేదు, చాలా విషయాలు ఉన్నాయి, అవసరం లేదు. మొట్టమొదటిది ప్రియులారా, ప్రార్థనాపరులైనటువంటి దేవుని బిడ్డలకు అక్కడ చెప్పాడు, భార్య భర్తలకు ఒకరి ఎడల ఒకరికి ఏముండాలి? సమ్మతి ఉండాలి. అవును ప్రియులారా, ఇక్కడ ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, భార్య ప్రార్థన చేసుకోవాలి అనుకుంది, ఒక 3 రోజుల దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడపాలి అని అనుకుంది. ఇప్పుడు భర్తకు చెప్పింది, ఏమండి, నేను 3 రోజులు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలనుకున్నాను అని. భర్త కూడా సరే చేసుకోలే అని అన్నాడు. కానీ భార్యాభర్తల దాంపత్య జీవితంలో ఒకవేళ భర్త శారీరకంగా ఉండలేని స్థితిలో ప్రార్థన చేసుకోవచ్చులే రా, మన ఇద్దరం మన దాంపత్య జీవితంలో అన్యోన్యంగా ఉందాము అని అంటే, నేను ప్రార్థనలో ఉన్నా, దీక్షలో ఉన్నా అని చెప్పేసి ఆయనతో తెగదంపులు చేసుకోవాకు. సమ్మతి అయితేనే ప్రార్థనలో ఉండు, లేని ఎడల కలిసి ఉండుట మంచిది అంటాడు దేవుడండి. ఏ దాంపత్య జీవితాన్ని చెడగొట్టేవాడు కాదు. ఒకవేళ నాకు తెలిసి సేవకులు ఏమైనా తప్పుడు బోధలు చెప్తారేమో కానీ, అమ్మా నువ్వు ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు భర్త దగ్గరికి వెళ్ళకూడదమ్మా, ఇలాంటి తప్పుడు బోధలు కూడా ఉన్నాయి లోకంలో. కాదు ప్రియులారా, అక్కడ అన్నాడు, ఇరువురి సమ్మతి చొప్పున ఒక ప్రార్థన, ఒక ఆధ్యాత్మిక జీవితం ఇద్దరికి సమ్మతి అయినప్పుడు కొనసాగించండి. సమ్మతి లేకపోతే కూడా చెప్పాడు అక్కడ, నిలుపుకోలోని ఎడల మీరు చక్కగా కలుసుకొనండి అని అంటాడు. తండ్రి అండి, తన బిడ్డల మనస్సు కృంగకుండా మాట్లాడే దేవుడండి. ఇలాంటి మాటలు మాట్లాడగలిగిన దేవుడు ప్రపంచంలో మనం వెతికినా దొరకడు ప్రియులారా. ఈ 7వ అధ్యాయం అంతా కూడా భార్య భర్తల గురించి మాత్రమే మాట్లాడతారు. అందుకే భార్యాభర్తలు ఇద్దరు చదువుకోవాలి, పెళ్ళి ఏదైనా ఫస్ట్ అధ్యాయాన్ని ఇద్దరు కూర్చొని చదువుకోవాలి. భార్య, నీ దేహం పైన నీకు హక్కు లేదు, సర్వ హక్కు భర్తదే. ఓ భర్త, నీ దేహం పైన కూడా నీకు హక్కు లేదు, ఆమెదే. ఎంత మంచి మాటలు మాట్లాడతాడండి. మాట్లాడుతూ ప్రార్థన కొరకై మీరు పెనుగులాడమాకండి, పోట్లాడమాకండి, ఒక క్రమబద్ధీకరంగా సమ్మతి కలిగిన రీతిగానే ప్రార్థన చేసుకోనండి. అవును ప్రియులారా, దేవునికి విశ్వాసికి ఒకరి మధ్య ఒకరికి సమ్మతి ఉండాలి. రెండవది, భార్యాభర్తలకు ఎల్లప్పుడూ ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఒకరి ఎడల ఒకరికి సమ్మతి ఉండాలి. మూడవది ఎవరికి ఉండాలో చూద్దామా? ఫిలోమోను అనే పత్రిక, తీతు పత్రిక తర్వాత
14వ వచనాన్ని మనం చూద్దాం. 14వ వచనాన్ని మనం నీ చూద్దాం. ఉపకారము నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనోనని నీ సమ్మతి లేక సమ్మతి లేక ఏమీయూ చేయుటకు నాకు ఇష్టము లేదు. చాలు. పౌలు రాస్తున్నాడు ప్రియులారా పత్రిక. అద్భుతకరమైన మాటలు ఈ ఫిలోమోను పత్రికలో ఒకే అధ్యాయమైన బంధకములలో కనినటువంటి కుమారుడైన ఓనేసిము గురించి పౌలు చాలా సంగతులు చెప్తాడు. చెబుతూ అక్కడున్నటువంటి ఫిలోమోనుతో అంటున్నాడు, ఫిలోమోను, నీ సమ్మతి లేకోకుండా ఏమి చేయడము నాకు ఇష్టం లేదు అన్నాడు. మూడవది ప్రియులారా, ఒక సేవకునితో విశ్వాసులకు ఎప్పుడు సమ్మతి ఉండాలి, ఎప్పుడు సమ్మతి ఉండాలి. అందుకే అంటున్నాడు, దైవజనుడా, నీకు ఇష్టం లేకుండా నేనేం చేయలేను. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసి నన్ను బలపరచు, నేను చేసే కార్యాన్ని నీకు చెప్పినప్పుడు నువ్వు కొంచెం ఆలోచించు. కొంతమందికి ప్రభునందు ప్రియులారా కొన్ని విషయాల్లో నేను సలహాలు ఇచ్చావని అడిగితేనే, అడక్కోకుండా నేను దూరను, ఇది నేను దూరను. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి కొన్ని విషయాల్లో చేయనేవాన్ని, కొన్ని విషయాల్లో వద్దన్నప్పుడు చేసి కష్టాలు పడేవారు, చేయన్నప్పుడు చేయకుండా ఇబ్బందులు పడేవాళ్ళు, వదిలేసేవాళ్ళం, ఏం చేసేవాళ్ళం కాదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, సేవకునితో ఎల్లప్పుడూ ఏముండాలి? ఒద్దిక ఉండాలి, వైర్యం ఉండకూడదు. ఎవరికి చెప్పుకుంటారులే, ఏమిలే, మేము ఇస్తుంటే బ్రతుకుతున్నారు. కొంతమంది అజమాయిషి చేయాలనుకుంటారు. తప్పు ప్రియులారా. సేవకుడు దేవుని యొక్క ప్రతినిధి. అందుకే మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే మోషేను తన అక్క అయినటువంటి మిర్యాం ఏమనుకుంది? నా తమ్ముళ్ళే, ఏంది వీడు నన్ను చెప్పేది అని అనుకుంది. మూల్యం చెల్లించిందా? చెల్లించింది. కుష్టు చేత తలదించుకొని ఊరు బయట ఉండాల్సి వచ్చింది. కొన్నిసార్లు నిత్యము మనకు బాగా పరిచయమైన సేవకుడే కాబట్టి ఏడుచో సీదో అలిగో ఏదో భయపడదాం అనుకుంటాం. అది సేవకుడి కన్నా నీకే ఎక్కువ కీడు చేస్తుంది. బైబిల్ గ్రంథంలో అలాంటి ఆధారాలు. ఇంకొక వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను. అక్కడే 2వ కొరింథీయులకు రాసిన పత్రికకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూద్దాం ప్రియులారా. 12-13 వచనాన్ని చూద్దాం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి తిని. ఎవరండి మాట మాట్లాడుతున్నది? పౌలు అంటున్నాడు ప్రియులారా. ఎంత మంచి మాటలు ఈ మాటలు అంటే, నేను త్రోయకు వచ్చాను, మంచి సమయం నాకు, కానీ నేను వచ్చినప్పుడు నాకు తీతు కనపడలా. నా మనసులో చాలా బాధ కలిగి వెళ్ళిపోయాను. నేను చాలా పర్యాయములు ప్రియులారా. కొంతమంది మాతో మాట్లాడుతూ పెద్దలు, తల్లి లాంటి వాళ్ళు, అయ్యా అదేంటో ఏమో తెలీదు, మందిరంలోకి వచ్చినప్పుడు అమ్మ నడిపించినా ప్రార్థన చేసినా మీరు కనపడకపోతే మనసు కొంచెం ఇదిగా అనిపిస్తుందయ్యా. వారానికి ఒక రోజే కదా మిమ్మల్ని చూసేది, ఆ రోజు మీరు కనపడలేదు అని అంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు నేను అందుకే ఇప్పుడు ఆదివారం అంటే ఎక్కడికి పోవడానికి ఇష్టపడ్డంలా. నేను ఒక ఆదివారం వాక్యం చెప్పడానికి వెళ్తే 10,000 నుంచి 20,000 వరకు కానుకిచ్చే సంఘాలు చాలా ఉన్నాయి. ఒక్క ప్రసంగం చేసి వస్తే 5,000కు తక్కువ లేకుండా 10,000 నుంచి అలాంటి సంఘం ఒక్కసారి ఎన్ని పర్యాయములు. హిందూపురంలో అయితే దాదాపు ఒక 4 కోట్ల ఎన్ని మాటలు అడిగింటారో, కోట్ల ఖరీదైన చర్చి వాళ్ళు. ఒక్క ఆదివారం రాబో మా దగ్గరికి అని నేను చెప్తాను. మీ దగ్గరకు వచ్చి రావడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. మీ దగ్గర 1 గంటకు ఆరాధన అయిపోతే నేను భోంచేసి అక్కడి నుంచి మళ్ళీ ప్రొద్దుటూరుకి వెళ్ళాలి ఆదివారం.
సో నేను ప్రొద్దుటూరుకి వెళ్ళేసరికి 7:30-8 అవుతుంది. ఎంత వాహనంలో స్పీడ్గా వచ్చినా కూడా నేను చేరుకోవడానికి సమయం అవుతుంది. సో నేను రాలేను. నీకు మంచి ఆఫరింగ్ ఇస్తాం బ్రదర్, చర్చి కట్టేటప్పుడైతే ఎన్ని మాటలు పిలిచారు, మా చర్చిలో ఒక మాట చెప్పు, మేమందరం కలిసి ఒక మంచి కానుక ఇస్తామని. సార్ ఏమనుకోవద్దు, నేను ఒక పరిచర్య కమిట్ అయ్యాను. అలాంటి ముందు దినాలు అప్పుడప్పుడు ఎప్పుడైనా నాకు ఇదిగా ఒక్క దినాన ఎక్కడైనా పరిచర్య నిమిత్తమై వెళ్ళినప్పుడు, మీరు లేకపోతే ఏదో వెల్తిగానే ఉంది బ్రదర్ అన్న, మీరు లేకపోతే కొంచెం కొరతగానే ఉందన్న. పిల్లలకు అప్పగించినా, ఇంకొక సేవకుడు చెప్పినా అట్లా అలవాటు అయిపోయాం మనం. మరి మీకు నేను కనపడకపోతే మీ మనస్సు అలా కనిపించినప్పుడు, మీరు నాకు కనపడినప్పుడు కూడా నా మనస్సు అలాగే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అలాగే ఉంటుంది. ఏమైంది, ఈ వారం బిడ్డలు రాలేదే, ఏమైపోయిందో అని. మూడవది, మీకు నేను కనపడకపోయినా, నాకు మీరు కనపడకపోయినా, మనం ఎవ్వరము దేవుని సన్నిధానంలో కనపడకపోతే ఆయన మనసు కూడా బాధపడతా ఉంటుంది. ఆ బిడ్డల కొరకు నేను ప్రాణం ఇచ్చానే, ఏంటి నా పిల్లలు నా సన్నిధికి రాలేదు, నన్ను ఆరాధించలేదు. మిగతా నియామక కూడికలు ఎన్నో ఉంటే కూడికల్లో పాలు పొందరేని ఆయన బాధపడేవాడుగా ఉన్నాడు ప్రియులారా. అందుకే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దైవజనుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటిది, దేవునితో సమ్మతి ఉండాలి. రెండవది, భార్యాభర్తల మధ్య సమ్మతి ఉండాలి. మూడవది, సేవకునితో ఎల్లప్పుడూ ఏముండాలి, సమ్మతి ఉండాలి. అలాంటి వారిని నా దేవుడు నిండార్లుగా దీవిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దేవా, ఇలాంటి సమ్మతి కల మనస్సును నాకు మీరు దయచేయండి, స్థిరంగా బలపరిచి స్థిరపరచండి అని ప్రభు ఎదుట శిరము వంచి ప్రార్థన చేద్దాం. సమ్మతితో మనలను తృప్తిపరిచే దేవుడు. ఓ ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నిన్ను నమ్మిన బిడ్డలమైన మేము ఎవరితో సమ్మతి కలిగి ఉండాలో కొన్ని విషయాలు మాతో మీరు మాట్లాడారు. ఈ మాట విన్న మేము ఏ తప్పు చేసి కూడా మీ నుంచి దూరం అయిపోయి, ఇదిగో దావీదు ప్రాధేయపడినట్టుగా సమ్మతి గల మనస్సు నాకు అనుగ్రహించి నన్ను దృఢపరచు అన్నట్లుగా మరలా మేము ప్రాధేయపడకుండా మేము ఎల్లప్పుడూ మీతో ఒద్దిక కలిగి ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి. ఈ వాక్యం విన్న బిడ్డలు ఎందరైతే మీతో బంధాన్ని దూరం చేసుకున్నారో వారికి కూడా మీరు సహాయం చేసి తిరిగి మీతో సహవాసాన్ని పునఃప్రారంభించుకోవడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైనటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. దేవునిందు ప్రియమైన వారులారా, ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాలులో గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక జరుగుతూ ఉంది. అయితే 3వ అంతస్తులోనికి చాలామంది పైకి ఎక్కిరాలేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం ఒక 5 సంవత్సరాలు లీజుకు తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది. దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడేటటువంటి ఎముకల డాక్టర్ ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచాం. దేవుని ప్రియబిడ్డలారా, ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన పడిపోతున్నటువంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం. ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు
దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది. మే 19వ తారీఖు నుంచి 2024వ సంవత్సరం మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు, అలాగే ప్రతిదినం ప్రార్థన, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలందరికీ ఇది ఒక మంచి సదవకాశం. వాక్యములో బలపడుటకు, నూతన విషయాలు నేర్చుకొనుటకు, దేవుని రాకడకు సిద్ధపడుటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి. గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది. అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు. పల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ స్థలములో దేవుని కూడిక ప్రారంభించబోతూ ఉన్నాం. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయముతో ప్రతి దినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి. ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు ఈ కూడిక జరుగుతుంది. ఈ మాటలు విన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరిని ఆహ్వానిస్తూ నిండు మనసుతో మీకు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.